ఏంట్రా ఈ కార్ ఏంటి స్పీడ్ ఏంటి? వెళ్దా పెద్ద హాస్పిటల్ శవాల కోసం బండి అబ్బాయి గారు బండి చెడిపోయిందండి. ఎదవా ఎదవ కారు నువ్వును. అమ్మా మొన్నే ఆపరేషన్ చేయించుకున్నాను. అసలు మీరు కొట్టింది ఎక్కడ తెలుసా? అంత అర్జెంట్ అయితే పెళ్లి కారు కాదు, గంట కారులో వెళ్ళండి. ఏంట్రా నువ్వు ఇంజిన్ ఆపేసావా? మడిసిపోతావేంటి ఎదవ నిక్కు నువ్వును. ఇదిగో వెనక నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ తో లారీతో కుదించినా సరే మన బండికి ఎదలదు. ఏ గేర్ బాక్స్ చెడిపోయింది. అమ్మా రోడ్ కాటంగా బండి మీ బాబు గారు రోడ్ అనుకుంటున్నా. బెడ్ ఇచ్చి కొట్టానంటేనా? బండి పొజిషన్ లో కనబడలేదు నీకు? ఏంట్రా ఆ టెంపర్మెంట్ ఏంట్రా? ఏదో నిక్కు నువ్వు ఏటో అనుకుంటున్నాను. పొద్దున్నే తాగేసి వచ్చినట్టున్నారు యాదవ్ సచ్చిన వాళ్ళు. ఇదిగా అబ్బాయి మిమ్మల్ని తాగేసి వచ్చి జుట్టు పట్టుకోపోతే అడ్డు ఉక్కు కాపీస్ పక్కన పెట్టొచ్చా? అబ్బా ఏమి స్టోన్ బాబు, ఏమి స్టోను. కొబ్బరి బొర ఊదినట్టు అలా అరవకపోతే మీరే వెళ్ళి తీయచ్చుగా. ఆ కారు మీరు ఒకటే సైజులో ఏమన్నారా? పెద్ద చిన్న మంచి చెడ్డ బుద్ధి జ్ఞానం ఎదవా నిన్ను. ఊరుకోమా కుక్కలాగా ఎదవరపులు నువ్వును. అమ్మో 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 ఊర్లో దిగ్గాని ఎంత మాట అనేసాడు. ఏమిట్రా మాటలు పెద్దవాడిని పట్టుకుని? ఒక్క నిమిషంలో కారు దించి పక్కన పెట్టిస్తాను, మీరు వెళ్ళి ఆటోలో కూర్చోండి. మా నాయనే మాట తీరంటే అలా ఉండాలి. నువ్వు మాట్లాడావు కాకేసినట్టుగా. ఏంటమ్మా ఏం జరగలేదమ్మా. ఇది కళా నిజమా? ఏమండి నేను కూడా మీకోసమే కారు తీసుకుని స్టేషన్ కి. అసలు ఏం జరిగిందంటే మీ అమ్మగారా అత్తయ్య అంటే అదే జర్నీ అది బాగా జరిగిందా లేదా అని, ఏ ట్రైన్ లో వచ్చారో కనుక్కుందామని. ఏం జరిగింది? బండి ఆగిపోయింది, మన నిద్ర తేలి. బాబాయ్ దివాకరం బాగున్నావా? ఫస్ట్ క్లాస్. నమస్తే. చిన్నమాట. అవును భువనేశ్వర్ ఏంటి నేనేదో తెలియనట్టుగా వెర్రు చూపులు అవి చూస్తుంది. నా గురించి ఏం చెప్పలేదా? అది 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 మనం విడిగా మాట్లాడుకోవాలి. నువ్వేం భయపడకు, అంతా మన మంచికి. నువ్వేం అధైర్యపడకు. అధైర్యమా? నాకా? చిచి చిచి కాసుకో, ఇక నుంచి పులైపోతాను. దెబ్బైపోతావేమో. దిగు బాబాయ్. ఏం దయటమయ్యా, రక్షారాజీ తిరిగిపోతేనే. ఈ సామాన్లన్నీ సర్దేసరికి సాయంత్రం అయ్యేలా ఉంది. ఈ పూటకు వంట కుదరదు గాని మాయా ఓయ్ ఏదైనా మిలిటరీ హోటల్ కి వెళ్ళి క్యారేజ్ పట్రా. అలాగేనమ్మా. ఈ ఊళ్ళో ఎవరో సొంత మనుషులు లేనట్టుగా ఏంటా మాటలు? ఆ 3 రాత్రులు గడిచేదాకా ఫ్లాట్ లో అడుగు పెట్టకూడదని నువ్వు ఉత్తరంలో రాసావు కాబట్టి మన గోపీచంద్ గారి ఇంట్లో భోజనాలు అవి ఏర్పాటు చేశాను. హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటావా? నన్ను షేమ్ చేయడం కాకపోతే. ఓయ్ కాబోయే పెళ్ళానికి ఫుడ్ పెట్టలేనంత బ్యాడ్ పొజిషన్ లేడు నీ వుడ్ బి. రోడ్డు మీద మన ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం బాగుండదు. సారీ, మన బెడ్రూమ్ అనుకుని తొందరపడి మాట్లాడేసని ఏమనుకోకు. మా అమ్మండి. నమస్కారం అండి. నమస్కారం. వాళ్ళు సామాన్లు సర్దే వరకు మా ఇంట్లో రెస్ట్ తీసుకుందరు గాని రండి. అలాగే. ఏమాయ్ నువ్వు అత్తయ్య ఏది? ఉందలే. నువ్వు అత్తయ్య స్నానం చేసి భోంచేసి బాగా రెస్ట్ తీసుకోండి. ఈ లోపల నేను సామాన్లన్నీ సర్దించేస్తాను. సాయంత్రం అలా పట్టా మీద శ్రీకారికి వెళ్దాం. ఓకే మీరు ఇలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. కూర్చోమ్మా. కూర్చోవే. వాడెవడో కానీ మన ప్రాణాలు తీసేస్తున్నాడు. అమ్మా. రాజ్యలక్ష్మి గారు ఆవిడ లోపల ఉన్నారు. కొత్తగా కాలనీకి వచ్చారట, మీరేనా? కొంచెం జరగండి. ఆ దివాకరం గాడు మిమ్మల్ని నాశనం చేయిందే వదలడు. దివాకరమా? వాడేనండి. చొక్కా లేకుండా బూతులు దులిపై కర్ర పట్టుకుని నిచ్చెనెక్కుతున్నాడే వాడే. అసలు ఎవడండి వాడు? వాడు అబద్ధాలు కోరండి. మీకు నమ్మకం లేకపోతే కాలనీ వాళ్ళందరినీ పిలుస్తాను, వాళ్లే చెప్తారండి మీకు. ఫస్ట్ క్లాస్ పర్ఫెక్ట్ గా సర్దేశాం, పదండి. మీ వాళ్ళెంతమంది? మొత్తం 10 మంది. అంటే నీతో కలిపి 11. మేస్త్రి నువ్వేనా? మేస్త్రి ఏంటి? ఇక్కడ రేట్లు అవి నాకు సరిగ్గా తెలియవు. కూలెంత? నా ముఖం చూస్తే కూలోళ్ళ కనిపిందనా? అది కాదే భువనేశ్వరి, నేను చెప్పేది. ఏమిటి దండలు?
నీకోసం దండలేంటి ఏమైనా చేస్తాను. అసలు ఎవరు నువ్వు? అయ్యో బాబోయ్, ఇదేంటి బాబాయ్, ఏంటిది? బాబాయా? ఇతను ఈ ఊళ్ళో. ఓ, నాకేదో పెళ్లి సంబంధం చూశానని చాలా సార్లు చెప్పడానికి నోరు తెరిచి ఆగిపోయావు. అవునవును, చూసావా, చాలాసార్లు ట్రై చేశాను. అమ్మాయి బిజీ కదా. మరి అది ముందే చెప్పొచ్చుగా. పోనీ ఇప్పుడు చెప్పాడు కదా. Shut up. పెళ్ళి అంటే తమాషాగా ఉందా? అసలు నువ్వేమనుకుంటున్నావు? అయ్యో బాబోయ్, ఏంటిది? ఉత్తరం రాసావు, టెలిగ్రామ్ వేసావు, అన్ని ఏర్పాట్లు చేసుకుని తీరా స్టేషన్ లో బండిలాగా సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంటే పచ్చ జెండా ఊపి విజిలేసి ఫైనల్ గా పట్టాలు పీకేస్తావా? ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? అత్తయ్య మీరైనా చెప్పండి. మూతి మీద వాతలు పెడతాను ఇలాంటి ఏదో కొత్తలు కూసావంటేనే. నీకు నేను అత్తనేక ఇవాళ టైం బాగాలేదు. చిచి. బయటికి వెళ్ళు. అమ్మా. అది కాదండి. గెట్ అవుట్. తర్వాత కలుద్దాం, వెళ్ళు. ఫస్ట్ ఫెలో పంపించేశాను. ఆగు. 2 రోజుల పాటు నా కళ్ళకు కనిపించుకో. అది కాదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు నీ కొడుకు జైల్లో ఉంటారు. పో బయటికి. ఇలా యాదా మొక్క వేసుకొని. మీ పేరేమిటండి? బీపీ జగన్నాథం అమ్మా. మీకు ఇదేమైనా ధర్మంగా ఉందా జగన్నాథం గారు? అమ్మా, మా వాడు అమ్మాయి మీద అంత మోసపడి అష్ట కష్టాలు పడుతుంటే ఇదేనా మీరు చేసేది? మీ వల్ల చేతనైతే అమ్మాయిని ఒప్పించాలి, లేకపోతే నా వల్ల కాదయ్యా అని చెప్పేసి పంపించేయాలి. అంతేగాని ఈ నాటకాలు ఎందుకు? ఇదేనా మీ మధ్య వ్యక్తిత్వం? అసలు అసలు మీరు అమ్మాయికి ఎందుకు చెప్పలేదు? అలా చెప్తే ఇలాంటి సవటలు పట్టాను ఒప్పుకునే రకం కాదమ్మా. అదిగో అదిగో ఆ చూపు చూడమ్మా. మా పిల్ల చాలా స్ట్రిక్ట్ మనిషి. ఎంతో స్టడీ చేస్తే గాని ఎస్ అందో. ఇప్పటికి ఎన్ని సంబంధాలు నో అనేసిందని ఈ ప్రేమ మైకం ఏమిటో గాని డైలీ ఫోన్లు ఉత్తరాలు. దాంతో ఫోన్లో అబద్ధాలు ఆడేవాడిని. అయినా అణిగిమణిగుండేవాడా? చెప్పా పెట్టకుండా ఎప్పుడు విజయనగరం వచ్చేస్తాడో, ఏ అల్లరి పని చేసి చెప్పు దెబ్బలు తింటాడో అని భయమేసి మొన్న ఆ మధ్య మా భువనేశ్వర్ రాసినట్టు ఉత్తరం కూడా రాశాను. ఎందుకు? నన్ను ఇలా తింటారు. నువ్వు నోర్మై. బాగా చెప్పారమ్మా. ఇలాగే నన్ను బెదరగొట్టేవాడు. ఎలాగూ రాజమండ్రి వచ్చాక ఎడాపెడా నరుకు రావచ్చు కదా అని ఈ పని చేశాను. ఎలా ఉంది? జరిగింది ఏదో జరిగిపోయింది. మరి ఇప్పుడు మా వాడి సంగతి ఏమిటి? మీ ఇద్దరు చెప్పిందని బట్టి చూస్తుంటే ఆ అమ్మాయి చాలా తెలివైంది, ఓ పద్ధతి అయిన దానిలా కనపడుతుంది. ఇదిగో, నీ అల్లరి చిల్లర వేషాలన్నీ మానేసుకుని ఓ పద్ధతిగా ఉంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది అనుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. నువ్వేం వర్రీ అవ్వకో, అంతా మన మంచికే. వీలు చూసుకుని మంచి చిట్కా వేద్దాం. రాత్రి బండిలో కూడా భోంచేయలేదయ్యా. నాకు బాగా ఆకలిగా ఉంది. మా భువనేశ్వర్ని బతిమాలుకోవాలి. వస్తాను. అయ్య బాబాయ్, గట్టిగా పట్టుకో. కుదురు. అక్కయ్య గంజి బాగా పెట్టు. పెడతాను రా, గంజి పెడతాను, నీకు ఎలకల మందు పెడతాను. యాదవ సచ్చినోడా, రోజుకి 2 జతలు ఇప్పుతాడు. ఉతకలేక నేను సస్తున్నాను. వయసులో ఉన్నప్పుడు కాళ్ళు కడి కన్యాదానం చేస్తావంటే వద్దన్నాడు బ్రహ్మచారి సచ్చినోడు. వీణ్ణి ఏ పురుగో పావో కరిసి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? అమ్మా 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 పాము! అయ్యో, పాము! పాము! పాము!